పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలే. వాళ్ళు నిరుద్యోగులు మొత్తం కక్ష కట్టి ఉన్నారు. ఇవాళ ఎట్టి పనిలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. అంటే నిరుద్యోగ సమస్యలు కొట్టాడింది మనమే. నిరుద్యోగ సమస్యలు ప్రతి జిల్లాలో నిరుద్యోగ మార్చి చేస్తాం మనం. గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం దోమలు కూడా పోయి కొట్టాడింది మనము. లాఠీ దెబ్బలు తిన్నది మనం. నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే శవాలు మోసింది మనం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృత్యాలకు కొట్లాడింది మనం. ఇలా నిరుద్యోగ సమస్య మీద ఏ పార్టీ కొట్లాడే? కేవలం రాహుల్ గాంధీ వచ్చి సెంట్రల్ లైబ్రరీ స్టేట్మెంట్ ఇచ్చిపోయింది తప్ప నిరుద్యోగ సమస్య కొట్లాడింది మనం. నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య మీద కొట్లాడితే ఇలా శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శి తీసుకుపోయి 16 మందిని ఇలా 42 రోజుల పాటు జైల్లో పెట్టి దసరా దీపావళి పండుగ లేకుండా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సిద్దిపేటలో గోడలకి గేట్లకి కలెక్టర్లు ముట్టడిస్తే ఇలా 3 కార్యకర్తల కాళ్ళు విరిగిన ఫ్రాక్చర్ అయింది. మహబూబ్ నగర్ లో తలలు వలిగినాయి. ఇలా ఆదిలాబాద్ లో లాఠీ చార్జ్ అయితే మొత్తం వారం రోజుల పాటు జైలుకు పంపారు. నిజామాబాద్ లో జరిగింది. ఎక్కడ పోయినా నిరుద్యోగ సమస్య ఫైట్ చేస్తుంటే ఇలా లాఠీ చార్జ్ లో దెబ్బతిన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బతినలేదు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదా రోజు కొట్టడానికి 10 మంది కార్యకర్తలు లేదు. ఇప్పుడు లేరు, అప్పుడు లేరు కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద జిల్లా అధ్యక్షుల మీద కూడా 50 కేసులున్నాయన్న. ఒక్కొక్క కార్యకర్త 10కి మించి కేసులున్నాయి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద. దాదాపు 300లకు పైగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఇలా 500 మంది కార్యకర్తలు పైగా ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కమ్యూనల్ షీట్ ఓపెన్ చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద కేసుల్లో ఇవాళ ఎవరు లాంటి దెబ్బలు తినలే. ఇంత సఫర్ అయ్యి ఇంత కొట్లాడితే ఇలా ఓటు అడిగే హక్కు ఎవరికి ఉందన్నా, ఓటు ఎవరికి వేయాలో ఇవాళ ఈ మేధావి వర్గం ఆలోచించాలి.